మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికి శుభాది వందనాలండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం చదువుతానండి, ఆలకించండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ చెల్లి తమ్ముడు, ఓ అక్క అన్నయ్య, ఈ వాక్యము చాలా అమూల్యమైన వాక్యము. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో, దేవుడు ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో 1000 తరముల వరకు వారిని కరుణించే దేవుడు మన దేవుడు అండి. మరి వాస్తవంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి ఏది ఇష్టపడతాడో అది చేయడమే ఆ వ్యక్తిని నిజంగా ప్రేమించినట్లు. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రేమించాలంటే, యేసయ్యను నువ్వు ప్రేమించాలంటే నువ్వేం చేయాలి? దేవుడు మనకు లేఖనాన్ని ఇచ్చాడు, వాక్యమునిచ్చాడు. ఆ వాక్యమును ప్రేమించి ఆ వాక్యానుసారంగా జీవించడమే దేవుణ్ణి ప్రేమించినట్లు. స్పష్టమైన మాట ఒకటి చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులతో ఏమన్నారు తెలుసా? మీరు నన్ను ప్రేమించారు అనడానికి అర్థం ఏంటో తెలుసా? మీరు నన్ను ప్రేమించారు అనడానికి అర్థం, మీరు నా ఆజ్ఞలు గైకొనుటే మీరు నన్ను ప్రేమించుట. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, చెల్లి, అన్నయ్య, సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఏదైతే మన ద్వారా కోరుకుంటున్నాడో అది మనము చేయాలి. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. సమూయేలు సౌలుతో అన్నాడు, అయ్యా, ఆ అమాలేకీయుల ప్రాంతానికి వెళ్ళి సమస్తాన్ని బొగ్గిపాలు చేసి మీరు రావాలి, అది దేవుని చిత్తం అని సమూయేలు సౌలుతో చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడు? సమూయేలు చెప్పింది చేయకుండా కొన్ని పశువులను, దేవుని బిడలారా, తీసుకొని వచ్చాడండి. కొన్ని పశువులను తీసుకుని వచ్చాడు కదండి. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళావు, ఇక నీ రాజ్యం ఉండదు. నీకంటే ఘనుడైన వాడిని, నీకంటే గొప్పవాడైన మరొక వ్యక్తికి దేవుడు ఈ రాజరికాన్ని, ఈ బాధ్యతను అప్పగించబోతున్నాడు అని సమూయేలు సౌలుతో చెప్పాడండి. కాబట్టి దేవుడు చెప్పింది చేయటమే, దేవుని యొక్క ఆజ్ఞలు, ఇంకా చెప్పాలంటే వాక్యానుసారంగా జీవించడమే దేవుణ్ణి ప్రేమించుట. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారో 1000 తరముల వరకు దేవుడు వారిని కరుణిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని కరుణించాలన్నా, దేవుడు మనల్ని దీవించాలన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యపు ఆజ్ఞలను గైకొన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం మన తరతరాలకు లభిస్తుంది. అట్టి రీతిగా మీరందరూ దేవుణ్ణి ప్రేమించే, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని ఆ స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్య. విత్తబడిన వాక్యం వ్యర్థమైపోకుండా సహాయం చేయండి. మంచి నేలను పడిన విత్తనాలు ఫలించిన రీతిగా ఈ వాక్యం అనే విత్తనాలు కూడా ఫలించడానికి సహాయం చేయండి అయ్యా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు నేను కరుణిస్తానని వాగ్దానం చేస్తున్నారయ్యా. కాబట్టి నాయన, మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తూ, నీ చిత్తాన్ని నెరవేరుస్తూ, నీ ఆశీర్వాదాన్ని, నీ కరుణను పొందుకునే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో, అనారోగ్యములు, అప్పులతో, ఆర్థిక సమస్యలతో, మనశ్శాంతి లేక, ఇంకా నేను అనేక రకాలైన చదువులు ఎదగలేక, ఉద్యోగాలు లేక, గర్భఫలము లేక, అనారోగ్యాలతో అనేక సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్నారు. వారందరికీ విడుదల కలిగించి ఈ శ్రేష్టమైన సమయంలో ప్రతి ఒక్కరి మీద, ముఖ్యంగా వీడియో చూస్తున్న వారందరి మీద నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.